సతారా ఘాట్స్ నుంచి ఈ జర్నీ అయితే చాలా అద్భుతంగా ఉండబోతుంది. సో ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఈ సతారా ఏదైతే ఉందో ఇదంతా మంచి ఘాట్ సెక్షన్ అనమాట. అంటే మొత్తం హిల్ ఏరియా. ఈ కాయ 1/2 kg వెయిట్ ఉంది. ఇది 40 రూపీస్ అయితే తీసుకున్నారు. బండి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. వందే భారత్ ఇటు సైడ్ ఓపెన్ చేశారు, ఇటు సైడ్ ఓపెన్ చేశారు. నార్మల్ గా వందే భారత్ ట్రైన్స్ లో ఒక స్పెషాలిటీ ఏంటంటే ఆ 2 ప్రదేశాలని వందే భారత్ ట్రైన్ తో కలిపినట్టు అయ్యింది. ఇటు సైడ్ వెస్టర్న్ రైల్వేస్ లో ట్రైన్ల యొక్క షెడ్యూల్ అమ్మడానికి లేదు. సో గైస్ ఫైనల్లీ మనం 560 కిలోమీటర్ల జర్నీని కంప్లీట్ చేసుకొని హలో గైస్, రైట్ నౌ నేను వచ్చేసి పూణే రైల్వే స్టేషన్ లోపల అయితే ఉన్నాను. ఈ రోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నా. పూణే నుంచి హుబ్లీ వరకు అయితే ట్రావెల్ చేస్తున్నా. అది కూడా వందే భారత్ ఎక్స్ప్రెస్ లో, అది కూడా సతారా ఘాట్స్ గుండగా. సతారా ఘాట్స్ నుంచి ఈ జర్నీ అయితే చాలా అద్భుతంగా ఉండబోతుంది. సో మనం ట్రావెల్ చేస్తున్న వందే భారత్ ఏదైతే ఉందో ఇది మార్నింగ్ హుబ్లీ నుంచి బయలుదేరి పూణేకి అయితే ఇందాకే వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి బయలుదేరి నైట్ కల్లా హుబ్లీకి వెళ్ళిపోద్ది అనమాట. సో ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ఒక 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదిగోండి ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే ఉన్నాను నేను ఇప్పుడు. సో గైస్ ఇదిగోండి ఇదే మన ట్రైన్. మనం ఈరోజు ట్రావెల్ చేస్తుంది 20670 పూణే టు హుబ్లీ వందే భారత్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ వచ్చేసి సతారా, సాంగ్లీ, మిరాజు, బెల్గావి, ధార్వాడ్ మీదుగా హుబ్లీకి అయితే వెళ్తుంది. ఈ సతారా ఏదైతే ఉందో ఇదంతా మంచి ఘాట్ సెక్షన్ అనమాట. అంటే మొత్తం హిల్ ఏరియా. చాలా అంటే చాలా బాగుంటుంది ట్రైన్ లో నుంచి ఎంజాయ్ చేయడానికి అయితే వ్యూస్. ఇక్కడ ప్లాట్ఫామ్ మీద మంచిగా ఉప్పు కారం వేసి జాంకాయలు అయితే అమ్ముతుంటే తీసుకున్నాను. ఈ కాయ 1/2 kg వెయిట్ ఉంది. ఇది 40 రూపీస్ అయితే తీసుకున్నారు. సో మన ఆరెంజ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ లోకి అయితే అడుగు పెట్టేద్దాము. ఇంకొక 5 నిమిషాల్లో ట్రైన్ ఇక్కడ నుంచి బయలుదేరడానికి అయితే రెడీగా ఉందన్నమాట. సో ఇక్కడ మనకి 2 కోచెస్ అయితే ఉంటాయి. 2 రకాల కోచెస్. అంటే ఇది వచ్చేసి ఫుల్ కోచ్ అనమాట. 78 సీటింగ్ ఉంటుంది ఇందులో. ఇదైతే చూడొచ్చు ఇదిగోండి సీట్స్ 78 అని ఉంది. అండ్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నైలో తయారైనట్టుంది. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ కోచ్. అంటే ఇటు సైడ్ లాస్ట్ కోచ్, అటు సైడ్ ఫ్రంట్ కోచ్ ఏదైతే ఉందో ఇవి వచ్చేసి మనకి లోకో పైలట్ క్యాబిన్ తో ఉంటుంది. దాంతో పాటు మనకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కన్వీనియంట్ అయితే ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇదంతా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉండేదానికి ఏరియా. దీంట్లో వచ్చేసి మనకి సీటింగ్ 44 మాత్రమే ఉంటుంది. ఎందుకంటే కొంత స్పేస్ ఆ ముందల లోకో పైలట్ క్యాబిన్ తినేస్తుంది. అండ్ కొంత వచ్చేసి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాబిన్ అయితే తినేస్తుంది. సో డోర్ అయితే క్లోజ్ అయిపోయింది. చలో ఇంక ఇక్కడ నుంచి మన ట్రైన్ స్టార్ట్ అవడానికి సిద్ధంగా ఉంది. పూణే స్టేషన్ నుంచి ఎగ్జాక్ట్లీ మధ్యాహ్నం 2:15 అయితే బండి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ మనం ఈ ట్రైన్ లో 560 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తున్నాము. నైట్ 10:45 కి మనము హుబ్లీ జంక్షన్ కి అయితే చేరుకుంటాం. ఎందుకో తెలియదు కానీ లాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ 2 డైర్లు ఓపెన్ చేశారు చూడండి వందే భారత్. ఇటు సైడ్ ఓపెన్ చేశారు, ఇటు సైడ్ ఓపెన్ చేశారు. 2 సైడ్స్ అయితే ఓపెన్ చేసి పెట్టేశారు. అండ్ అక్కడ ఒక ట్రైన్ ఉంది కదా, అది పూణే నుంచి గోరఖ్పూర్ వెళ్ళేది. అది ఈవినింగ్ అయితే బయలుదేరుతుంది. అందుకే ఇప్పుడు మొత్తం క్లోజ్ చేసి పెట్టేశారు. ఇదిగోండి 2 ఒకేసారి క్లోజ్ అయిపోయాయి ఇప్పుడు డోర్లు. అండ్ ఇదిగోండి పూణే నుంచి మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ 2:15 దాదాపు 8:30 గంటలు మనం ఈ ట్రైన్ లో ప్రయాణించబోతున్నాము. వన్ ఆఫ్ ద లాంగెస్ట్ వందే భారత్ అనే చెప్పొచ్చు ఇదంతా వచ్చేసి. సో ఇక్కడ నుంచి క్లియర్ గా చూడొచ్చు పూణే సిటీ మొత్తము వ్యూ అయితే దాటేస్తున్నాం అనమాట సిటీని మనము. సో నేనైతే నా చైర్ లోకి వచ్చాను. లక్కీలీ ఏంటంటే విండో సీట్ వచ్చింది. అడ్వాన్స్ గా బుక్ చేసుకున్నా కాబట్టి. వందే భారత్ ఏంటంటే ఖచ్చితంగా విండో సీట్ ఉండాలి మీకు వ్యూస్ చూపించాలనుకుంటే. ఇంకా మిగతా ట్రైన్స్ లో అంటే డోర్ దగ్గరికి వెళ్ళి అట్లా చూపించచ్చు, కానీ ఇక్కడ అవ్వదు కదా వందే భారత్ లో. అండ్ మనకి రాగానే ఒక 1/2 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు. అండ్ ఈ ట్రైన్ లో నేను మీల్స్ కూడా అయితే బుక్ చేసేసుకున్నాను. ఎందుకంటే దాదాపు 8.5 hours జర్నీ, చాలా లాంగ్ జర్నీ చేయబోతున్నాం కాబట్టి ఫుడ్ అయితే కంపల్సరీ కావాలి. అందుకే మీల్స్ కూడా బుక్ చేసేసుకున్నాను. చూద్దాం ఈ రూట్ లో ఏమేమి ఇస్తారు అని అనేది. నార్మల్ గా వందే భారత్ ట్రైన్స్ లో ఒక స్పెషాలిటీ ఏంటంటే ఒక్కొక్క సెక్షన్ లో ఒక్కొక్క ఫుడ్ అయితే ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మన సికింద్రాబాద్ విశాఖపట్నంలో ఒక ఫుడ్ ఉంటుంది, సికింద్రాబాద్ తిరుపతిలో ఒక ఫుడ్ ఉంటుంది, ఈ రూట్ లో ఒక ఫుడ్ ఉంటుంది. అట్లా రకరకాలుగా ఉంటుంది అనమాట ఫుడ్. ఇక్కడ ఏమిస్తారు అనేది అయితే చెప్తాను. సో సెకండ్ లైన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇదిగోండి మన పక్కన అంతా కనిపిస్తుంది కదా, ఇదంతా సెకండ్ లైన్ వర్క్స్ అనమాట. సో ఇప్పుడే టనల్ లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. ఇది 4th టనల్ 5th టనల్ మేమైతే దాటింది. ఇదిగోండి పిల్లర్స్ అన్నీ వేస్తున్నారు. ఇదంతా కంప్లీట్ అయిపోతే సెకండ్ లైన్ కూడా కొన్ని సంవత్సరాలు అయితే టైం పట్టుద్దిలేండి ఈ సెక్షన్లో అవైలబుల్ రావడానికి. ప్రెజెంట్ అయితే ఓన్లీ సింగిల్ లైన్ మీద నడుస్తుంది ఈ రైల్వే ట్రాక్ అంతా.
సో సతారా రైల్వే స్టేషన్ కి మన ట్రైన్ వచ్చేసి రావాల్సిన టైం కన్నా 4 minutes ముందుగానే వచ్చింది. ఇక్కడికి మన జర్నీ మనము 145 కిలోమీటర్లు కంప్లీట్ చేసుకున్నాము. ఈ సతారా రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి STR అన్నమాట. రావాల్సిన టైం కన్నా ట్రైన్ 4 minutes ముందుగా వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి 3 minutes స్టాప్. టోటల్ కలిపి 7 minutes అయితే ఆగింది అనమాట. అండ్ డోర్స్ అయితే క్లోజ్ అయిపోతున్నాయి ఈ సతారా నుంచి స్టార్ట్ అయిపోవడానికి. అండ్ ఈ ట్రైన్ September 16th 2024 లో అయితే స్టార్ట్ చేశారు. సో స్నాక్స్ అయితే వచ్చేసి ఉంటే లోపలికి వెళ్దాం పదండి, తినేద్దాం. ఈ వందే భారత్ గురించి మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాలి. బేసిక్ గా ఇది వచ్చేసి ఒక వీక్లీ ట్రైన్ అనమాట. 3 రోజులు మనకి ఈ ట్రైన్ పూణే నుంచి కొల్హాపూర్ మధ్యలో అయితే తిరుగుతుంది. ఇంకో 3 రోజులు వచ్చి పూణే నుంచి మనం ఇప్పుడు వెళ్తున్న హుబ్లీకి అయితే తిరుగుతుంది. సేమ్ అటు నుంచి వచ్చేటప్పుడు కూడా అంతే. హుబ్లీ నుంచి కొల్హాపూర్ కి 3 రోజులు అండ్ హుబ్లీ నుంచి పూణే మధ్యలో 3 రోజులు అయితే తిరుగుద్ది అనమాట. సో 3 రోజులు ఈ రూట్ లో తిరుగుద్ది, 3 రోజులు ఆ రూట్ లో తిరుగుద్ది. అందుకే కొల్హాపూర్ నుంచి హుబ్లీకైనా సరే, పూణేకైనా సరే, లేదంటే హుబ్లీ నుంచి పూణేకైనా లేదా పూణే నుంచి హుబ్లీకైనా ఈ ట్రైన్ వచ్చేసి వీక్లీ 3 times a week మాత్రమే అవైలబుల్ ఉంటుంది. ఇది ఒక యూనిక్ స్ట్రాటజీ. 2 ప్రదేశాలని ఒకటే ట్రై వీక్లీ కింద తీసుకొచ్చి కనెక్ట్ చేశారు. మంచి విషయం కదా. సో ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మనకి ఆ 2 ప్రదేశాలని వందే భారత్ ట్రైన్ తో కలిపినట్టు అయ్యిద్ది. అండ్ దాంతో పాటు క్రౌడ్ ని కూడా బాగా గ్యాదర్ చేస్తారనమాట. సో వందే భారత్ లో వెళ్ళాలనుకునే వాళ్ళు 1 day అయినా సరే వెయిట్ చేసి జర్నీని పోస్ట్ పోన్ చేసుకొని ఎక్కుతారు. సో స్నాక్స్ అయితే ఇచ్చేసారనమాట. స్నాక్స్ లో మనం చూసుకున్నట్టయితే ఒక సమోసా, ఒక సోన్ పాపిడి అండ్ టీ మిక్స్ అయితే ఉంది, ఒక కెచప్, దాంతోపాటు మిక్చర్ అండ్ టిష్యూస్ అండ్ హాట్ వాటర్, టీని మిక్స్ చేసుకొని అయితే తాగడానికి. సో ఈ ఓవరాల్ గా మనకు వస్తున్న స్నాక్స్ అయితే అరౌండ్ 4:30, 4:40 ఆ టైంకి అయితే ప్రొవైడ్ చేశారు స్నాక్స్. సో మంచిగా సన్సెట్ టైం అయితే అవుతుంది. ఇంకో 1/2 hour, 1 hour లో సన్సెట్ కూడా అయిపోతుంది. ఎంజాయ్ చేసుకుంటూ అండ్ ఈ మౌంటైన్ వ్యూస్ ఎంజాయ్ చేసుకుంటూ ఈ టీని అయితే తాగేద్దాం. సో ట్రైన్ సాంగ్లీకి అయితే వచ్చేసింది. ఈ సాంగ్లీ కూడా మనకి మహారాష్ట్రలోనే ఉంటుంది అనమాట. కొల్హాపూర్ కి చాలా దగ్గరలో ఉంటుంది. ఇక్కడికి మన ట్రైన్ వచ్చేసి 8 minutes డిలేగా వచ్చింది. 272 కిలోమీటర్లు వచ్చాం మొత్తం మనము పూణే నుంచి. సాంగ్లీలో మన ట్రైన్ కి 2 minutes స్టాప్ ఉంటుంది. గోవా నుంచి ఎవరైనా వచ్చే వాళ్ళు అయితే బస్సులో ఇదే రూట్ లో వస్తారనమాట. సాంగ్లీ మీదుగానే గోవాకి వెళ్తారు, లేదా గోవా నుంచి అయితే వస్తారు. ఇక్కడైతే చాలా మంది ప్యాసింజర్స్ ఎక్కారని చెప్పుకోవాలి. ఇక్కడ నుంచి బండి మనకి నెక్స్ట్ మిరాజ్ జంక్షన్ కి అయితే వెళ్తుంది. మిరాజ్ జంక్షన్ నుంచి మనకి కొల్హాపూర్ లైన్ ఉంటుంది, ఇంకో వైపు వచ్చేసి హుబ్లీ లైన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళాక చెప్తా దాని గురించి. వెల్కమ్ టు మిరాజ్ జంక్షన్. స్టేషన్ కోడ్ వచ్చేసి MRJ. ట్రైన్ ఇక్కడికి 8 minutes ముందుగానే వచ్చేసింది. 6:40కి రావాల్సింది లెక్క ప్రకారం, కానీ 6:32కి వచ్చేసింది. అండ్ ఇక్కడ వచ్చేసి 5 minutes స్టాప్ అనమాట ట్రైన్ కి. మొత్తానికి ట్రైన్ ఇక్కడ వచ్చేసి ఓవరాల్ గా 8 minutes + 5 minutes 13 minutes అయితే ఉంటది. ఈ మిరాజ్ అనేది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి మనకి టువర్డ్స్ కొల్హాపూర్ లైన్ అయితే ఉంటుంది. అండ్ ఇంకో వైపు అయితే మనం వెళ్ళే హుబ్బాలి లైన్ అండ్ ఇప్పుడు మనం వచ్చిన పూణే లైన్ ఉంటుంది. ఈ ట్రైన్ వందే భారత్ ఈ మిరాజ్ జంక్షన్ వరకు కామన్ గా తిరుగుద్ది. బట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఒకరోజు కొల్హాపూర్కి వెళ్తే ఇంకో రోజు హుబ్లీకి అయితే వెళ్తాది అనమాట. ఈ విధంగా ట్రైన్ 2 రూట్లో తిరుగుద్ది. ఇది ఒక్క ట్రైనే. ఇక్కడికి 279 కిలోమీటర్లు వచ్చాము. ఇందాక మనం ఆగిన సాంగ్లీకి మిరాజ్ జంక్షన్ కి మధ్యలో డిస్టెన్స్ గా చూసుకున్నట్టయితే కేవలం 6 kilometers మాత్రమే. ఇది మహారాష్ట్రలో ఇంకా లాస్ట్ స్టాప్ ఈ ట్రైన్ కి. నెక్స్ట్ కర్ణాటకకి అయితే ఎంటర్ అవుతుంది ట్రైన్. మనకి ఇక్కడ నుంచి గోవా వైపు వెళ్లే ట్రైన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా లోండా వైపు వెళ్తాయి అనమాట. బెల్గావి నుంచి లోండాకి అయితే వెళ్తాయి. ఇటు సైడ్ వెస్టర్న్ రైల్వేస్ లో ట్రైన్ల యొక్క షెడ్యూల్ నమ్మడానికి లేదు. ఆన్లైన్ లో ఫోన్లో ఒక షెడ్యూల్ చూపిస్తుంది, వీళ్ళు ఒక షెడ్యూల్ ని ఫాలో అవుతారు. సో అందుకే సేఫ్ సైడ్ డోర్ కాడ నిలబడున్నా. మళ్ళీ అటు ఇటు వెళ్ళి క్లోజ్ అయిపోతే బిస్కెట్ అయిపోతాము. ఇక్కడ నుంచి నెక్స్ట్ వెళ్ళడానికి కూడా ట్రైన్స్ ఉండవు సరిగ్గా. ఈ ట్రైన్ ఆక్యుపెన్సీ విషయంలో మటుకు మెచ్చుకోవాలి తెలుసా. ట్రైన్ మొత్తం ఆల్మోస్ట్ ఫుల్లే ఉంది. చాలా దగ్గర దిగుతున్నారు, అదే విధంగా ఎక్కుతున్నారు కూడాను. ఎక్కడ ట్రైన్ అయితే ఖాళీ ఉండట్లే. సో గైస్ ఫుడ్ అయితే వచ్చేసింది, నైట్ డిన్నర్. సో నేను వెజ్ మీల్స్ బుక్ చేసుకున్నాను కాబట్టి మనకి పన్నీర్ కర్రీ, దాంతో పాటు దాల్ ఇచ్చారు అండ్ కొంచెం ఆలు ఫ్రై ఇచ్చారు అండ్ దాంతో పాటు
గులాబ్ జామున్ ఇచ్చారు అండ్ రోటీ ఇచ్చారు, దహీ ఇచ్చారు. ఒకవేళ మీరు కానీ నాన్ వెజ్ మీల్ బుక్ చేసుకుంటే ఈ పన్నీర్ కర్రీ బదులు చికెన్ అయితే వస్తుంది. సో ఇది ఓవరాల్ గా వందే భారత్ లో ఈ రూట్ లో మనకి ప్రొవైడ్ చేసే మీల్స్ అయితే నైట్ డిన్నర్ కి. సో ట్రైన్ బెల్గావికి దగ్గర అయితే ఉంది, ఇక్కడ చూస్తున్నారు కదా. బెల్గావికి ఇంకొంచెం దూరంలో అయితే ఉందన్నమాట. సో ట్రైన్ ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది. ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా మంది దిగేశారు. మీరు కనుక గమనిస్తే చూడండి, చాలా మంది వెళ్ళిపోయారు కూడా దిగేద్దామని. నేను డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసాను. బెల్గావిలో ఆల్మోస్ట్ ఈ ట్రైన్ కంప్లీట్ అయితే అయిపోతుంది. అండ్ ఫైనల్లీ మన ట్రైన్ వచ్చేసి బెల్గావి స్టేషన్ కి అయితే వచ్చింది. బెల్గావిని మనం బెల్గావ్ అని కూడా అంటాం అనమాట. ఇక్కడికి మన జర్నీ 420 కిలోమీటర్లు అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంకొక 140 కిలోమీటర్లు పెండింగ్ ఉంది హుబ్లీకి వెళ్ళడానికి. ఈ బెల్గావి అనేది మనకి గోవాకి చాలా దగ్గరగా అయితే ఉంటుంది, కర్ణాటక కిందకైతే వస్తుంది. ఇక్కడ నుంచి గోవా జస్ట్ 110 కిలోమీటర్స్ ఉంటుంది అంతేను. 3 అవర్స్ లో వెళ్ళిపోవచ్చు. బెల్గావికి చాలా ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఒకవేళ మీరు ఎవరైనా గోవా వెళ్ళాలనుకునే వాళ్ళు గోవాకి ట్రైన్స్ దొరకకపోతే బెల్గావికి ట్రై చేయండి, ఖచ్చితంగా దొరుకుతాయి. ఇక్కడతో మన ట్రైన్ చాలా వరకు ఖాళీ అయిపోయింది. చాలా మంది ఇక్కడ ప్యాసింజర్లు అయితే దిగేశారు. ఆల్మోస్ట్ ట్రైన్ అంతా ఖాళీ. ఇక్కడ చూస్తున్నారా, ఎక్కడో 4-5 ఉన్నారనమాట ప్యాసింజర్లు అంతేను. మిగతా ఖాళీ అయిపోయింది. ఇందటి వరకు ఫుల్ ఉండేది. అండ్ ట్రైన్ అయితే ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది. చూడొచ్చు, మొత్తం కోచ్ మొత్తం ఒక 5-4 ఉన్నాం అంతే నాతో కలిపి. సో ట్రైన్ వచ్చేసి ధార్వాడ్ స్టేషన్ కి అయితే వచ్చింది. ఈ ధార్వాడ్ కూడా మనకి హుబ్లీకి దగ్గరలో అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి హుబ్లీ కేవలం 20 కిలోమీటర్లు మాత్రమే. ఇది వెస్టర్న్ రైల్వే జోన్ హుబ్లీ డివిజన్ కిందకైతే వస్తుంది. సో దీని స్టేషన్ కోడ్ వచ్చేసి DWR. 1920 లో ఈ స్టేషన్ అయితే ఓపెన్ చేశారు. ప్రెసెంట్ చూడడానికి అయితే మటుకు చాలా బాగుంది, చాలా పెద్దగా. ఇక్కడ ఓన్లీ ట్రైన్ కి 2 మినిట్స్ స్టాప్ ఉంది కాబట్టి నేనైతే దిగట్లేదు అనమాట. డోర్ క్లోజ్ అయిపోద్ది. ఎందుకంటే ప్రాబ్లం ఏమవుతుందంటే చాలా మంది దిగే వాళ్ళు ఉంటున్నారు కాబట్టి వీళ్ళు దిగేసరికి 1.5 మినిట్ ఎగిరిపోతుంది. ఇంకా లాస్ట్ 30 సెకండ్స్ లో మనం దిగి కూడా చేసేది అయితే ఏమీ ఉండదు, అందుకే దిగట్లే. ఇంక ఇదే లాస్ట్ స్టాప్. నెక్స్ట్ మన ఫైనల్ డెస్టినేషన్ అయినా హుబ్లీకే మన ట్రైన్ అయితే వెళ్ళిపోద్ది. హారన్ వేసేసారు అండ్ ఇక్కడ నుంచి బండి అయితే స్టార్ట్ అవడానికి సిద్ధంగా ఉంది. 20 కిలోమీటర్స్ ఎంత ఫాస్ట్ తీసుకెళ్తాడు అనేది అయితే చూడాలి. ప్రెసెంట్ ట్రైన్ వచ్చేసి దాదాపు 15 నిమిషాలు లేట్ గా నడుస్తుంది. 10:15కి రావాల్సింది ఇక్కడికి దాదాపు 10:30కి అయితే వచ్చింది అనమాట. 10:45కి హుబ్లీకి వెళ్ళాలి. 15 నిమిషాల్లో 20 కిలోమీటర్లు వెళ్తాడా లేదా అనేది అయితే చూద్దాము. సో గైస్ ఫైనల్లీ మనం 560 కిలోమీటర్ల జర్నీని కంప్లీట్ చేసుకొని SSS హుబ్బాలి జంక్షన్ స్టేషన్ కి అయితే వచ్చేసాం. దీన్నే ముద్దుగా హుబ్లీ జంక్షన్ అని కూడా పిలుస్తాము. సో మన వందే భారత్ ఈ స్టేషన్ లో కేవలము 10 నిమిషాలు లేట్ అయితే దింపింది. 10:45కి రావాల్సింది. టైం వచ్చేసి ప్రెసెంట్ 11 అయితే అవుతుంది అనమాట. 2 నిమిషాలు తక్కువ. ఆల్రెడీ ఒక 3-4 మినిట్స్ అయిందిలేండి వచ్చి. సో 10 నిమిషాలు లేట్ గా ఈ ట్రైన్ అయితే మనల్ని దింపేసింది ఇక్కడ. సో అది మన పూణే నుంచి హుబ్లీ వందే భారత్ వీడియో అయితే. 1 మోర్ వందే భారత్ మన ఛానల్ అయితే మనం కవర్ చేస్తాము. మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే ఒక 3-4 వీడియోస్ చూడండి. మన ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను ముందుకైతే వచ్చేస్తాను. దాన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.